ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మధుకి అగ్ని ప్రమాదం జరిగింది. ఎలా జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. మధు ఏడుస్తూ నించుంటుంది. నించోగానే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మ్యాడీ గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు మ్యాడీ గురించి ఆలోచిస్తున్నావు అని నాకు తెలుసు. ఇంటి పనులు పసుపు కొట్టడంతో మొదలు పెడతారు. పసుపే మీ ప్రేమను ఆశీర్వదిస్తూ నీ మీద మ్యాడీ మీద పడింది. దేవుడు మీ ఇద్దరి ప్రేమను ఆశీర్వదిస్తాడని నా మనసు కనిపిస్తుంది. మధు అంటుంది, లేదు సప్న, మ్యాడీతో జీవితం పంచుకునే అదృష్టం నాకు లేదు. అప్పటి నుంచి నాకు ఇంతే. నేను ఏది ఇష్టపడతానో అదే నాకు దూరం అవుతుంది. అంటే నాకు చాలా ఇష్టం. కానీ 10 ఏళ్ల పాటు అమ్మతో ఉన్నాను. ఇంకా కొన్ని 10 ఏళ్ల పాటు అమ్మకు దూరంగా ఉన్నాను. మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాక మా మామయ్య వాళ్ళని ఇష్టపడ్డాను. తర్వాత మా నాన్న నా దగ్గరకు వచ్చినాక మా నాన్నని ఇష్టపడ్డాను. జైలు నుంచి వచ్చాక సంతోషంగా ఉందామని అనుకున్నాను, కానీ శాశ్వతంగా దూరం అయిపోయింది అని ఫుల్ ఏడుస్తుంది మధు పాప. మామయ్య కూడా శాశ్వతంగా దూరం అయిపోయాడు. నాన్న ఎక్కడున్నాడో తెలీదు. మా మామయ్య ఫ్యామిలీ ఎక్కడున్నదో తెలీదు. సంబంధం లేని నన్ను సొంత కూతుర్లాగా చూసుకుంటూ నాన్న లోటు లేకుండా నన్ను పెంచారు ఈ అమ్మా నాన్న. ఈ అమ్మా నాన్నని గిట్ట చాలా ఇష్టపడ్డాను. ముఖం తెలియని వాడిని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఈ అమ్మా నాన్న గిట్ట దూరం అవుతున్నాను అని చాలా పడడం వాళ్ళని దూరం అవుతానని నాకు తెలియక నేను మ్యాడీని ఇష్టపడ్డాను. సో మొదలైన మా జీవితం మ్యాడీతో జీవితాంతం పంచుకుందామని అనుకున్నాను. అందుకే ఇప్పుడు దూరం అవుతున్నాను. వీళ్ళకి ఇంతకన్నా దురదృష్టం ఉంటుందా అని ఏడుస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఊరుకో నీవు అదృష్టవంతురాలివే, నీ ప్రేమ నీకు సక్సెస్ అవుతుందని సర్ది చెప్తుంది. క్షణం ఏం జరుగుతుందో మనకే తెలియదు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తారు. శ్రేయ అంటుంది, లోకి ఏంటి నాకు ఇంకా కాల్ చేయలేదు, పెళ్లిలో పడి నన్ను మర్చిపోయినా ఏంటి అని లోకికి ఫోన్ చేస్తుంది. ఏం లోకి, నన్ను నెల మర్చిపోతాను శ్రేయ, నీకోసమే కదా నేను మధు పెళ్ళికి వచ్చాను, ఇంత టంట పడుతున్నాను, మీ బావని మధుని కలవకుండా మాట్లాడకుండా చేయడానికే కదా అని లోకి అంటే, నీకు పట్టిన దరిద్రం పోతుందనుకో ఈ పెళ్ళితో అంటే శ్రేయ అంటది, నువ్వు ఒక దరిద్రాన్ని వదిలిస్తున్నావు, మా అత్తమ్మ ఒక దరిద్రాన్ని వదిలిస్తుందని. మీ అత్త ఏ దరిద్రాన్ని వదిలించాలనుకుంటుంది? ఇంకెవరు? ఆ చిన్నినే అంటే లోకి షాక్. మా బావకు ఫోన్ చేస్తుంది కదా, మా అత్తయ్య మా బావ ఫోన్ ట్రాకింగ్లో పెట్టింది, ఎవరు ఫోన్ చేస్తున్నారో ఎక్కడున్నారో అన్నీ తెలిసిపోతాయి అని చెప్తారు. వాళ్ళు ఒకసారి కాలేజ్లో వెళ్ళి చెక్ చేశారు, కానీ అక్కడ ఏం దొరకలేదు. మరి పక్కల ఒక ఊరు నుంచి కాల్ వచ్చిందంట. సెకండ్ కనుక్కుంటారు, ఆ దరిద్రాన్ని వదిలిస్తారు. వినపడుతుంది, ఇక నీకు ఏ ప్రాబ్లం ఉండదు, సరే మళ్ళీ బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది. లోకి చాలా భయపడిపోతుంది తను. వాళ్ళు నంబర్ ట్రేస్ చేస్తూ మా ఇంటికి వెళ్తారేమో, అమ్మని వెళ్ళి చిన్న ఎక్కడుందని అడిగితే అమ్మ ఏం చెప్తుందో ఏమో అని భయపడుతుంది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, ఏం లోయి ఇక్కడ ఏం చేస్తున్నావని నాకు అర్జెంట్గా కార్ కీసింగు ఎందుకు, నేను అర్జెంట్గా వెళ్ళాలే. సరే, తులసి కొట్టకు దీపారాధన చేస్తుంటుంది. మ్యాడీ వచ్చేసి వీడియో తీస్తామంటుంది. ఒక తులసాకు తీసుకొని నెత్తిలో పెట్టుకో అమ్మా అని అంటుంది. అయితే అప్పుడు మ్యాడీ వచ్చేసి ఆ తులసాకుని తెంచి మధుకి ఇవ్వనికపోతే చిన్నప్పుడు మా మధుకి ఇస్తాడు ఆ తులసి కొట్టే చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తుంది. వీడియో తీస్తుంటాడు కదా, వీడియోలో మధు కొంగు కాలిపోతున్నట్లు కనిపిస్తుంది. వెంటనే తన ఫోన్ పక్కకు పెట్టేసి ఆ కొంగుని ఆర్పేస్తాడు. మ్యాడీ చేయి కాలుతుంది. అప్పుడు మధు అంటుంది, నీ చేయి కాలి నువ్వు పట్టించుకోకుండా నా గురించి అడుగుతావేంటి అని తిల నుంచి తులసాకు తీసి ఆ రసంని తీసి ఆ గాయాలకు పెడుతుంది మధు. అంటగా ఉందా మ్యాడీ? లేదు, తగ్గింది, నువ్వు మందు పెట్టావు కదా. శుభమా అని తులసి పూజ చేసుకోవాలని వస్తే ఇలా జరిగిందేంటి అని వాళ్ళ మమ్మీ. అనుకోకండి ఆంటీ, గాలికి చీర వచ్చి కాలిందంటే ఏమనుకోకండి అని మ్యాడీ చెప్పి. ఫ్రెండ్ వచ్చి, ఏంట్రా తులసి కోట వైపు అలా చూస్తున్నావు? ఏం లేదురా, చిన్నప్పుడు నాకు తులాభారం చేశారు, తులసి వచ్చి ఒక్క తులసి ఆకు వేయంగానే తులాభారం తూలాను, అందుకే ఆ తులసి ఆకును అలా చూస్తున్నాను అని అంటాడు. ప్రతిరోజు చిన్ని గుర్తుకొస్తూనే ఉంటుందిరా, ఎప్పుడైతే చిన్ని నీకు దగ్గర అవుతుందో అప్పుడు నువ్వు చిన్ని గురించి ఆలోచించే అవసరమే లేదురా అని వాళ్ళ ఫ్రెండ్. చిన్ని కలిసి భవిష్యత్తు గురించి కలలు కలవచ్చు. ఎంతో మహికి ఫోన్ చేస్తుంది. అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి గిట్ట పోలీసు వాళ్ళు వెళ్తారని అలా పోలీసు వాళ్ళని డైవర్ట్ చేయడానికే మహికి ఫోన్ చేస్తుంది. వేరే ప్లేస్కి వెళ్ళి మహి చిన్ని చేసిందని ఎక్సైటెడ్ అవుతాడు. ఎప్పుడు కలుగుతాం, నీ ఇంట్లో ప్రాబ్లం ఏంటి చెప్పు అంటే, నేను చెప్పనీకే రాదు, నేను డైరెక్ట్ కలిసినప్పుడు చెప్తాను అని చెప్తుంది. లోకి వరకు నువ్వు కాల్ కానీ మెసేజ్ కానీ ఏం చెయ్యకు, ఒకవేళ నువ్వు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే నేను ఇబ్బందిలో పడతాను అని లోకి చెప్తే, నేనేం చెయ్యనులే. ఎక్కడున్నావు నువ్వు అంటే, నేను మా ఫ్రెండ్ మ్యారేజ్లో ఉన్నావు, నువ్వు గిట్ట ఉంటే బాగుండే అని అనుకున్నాను. నేను కలుద్దామని, ఈరోజు కలుద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, చేస్తా బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేయంగానే